అమర్ రాజా పోయింది, లూలు పోయింది, అనేక పరిశ్రమలు ఈ రాష్ట్రం నుంచి పారిపోయినాయి. పరిశ్రమ కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ పిల్లలకి తీరని ద్రోహం చేశారు. ఇప్పుడు నేను అందుకే హామీ ఇచ్చాను, నేను వస్తాను, మెగా డిఎస్సి పెడతాను. ఇక్కడుండే యువతకు హామీ ఇస్తున్నా, మీకు 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో ఇచ్చే బాధ్యత ఈ కూటమి తీసుకుంటామని మా పిల్లలందరికీ హామీ ఇస్తున్నా. ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం, జాబ్ క్యాలెండర్ పెడతాం, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం, వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తాం. అమరావతి హైదరాబాద్ లో చాలా మంది ఎగతాళి చేశారు. ఐటీ తిండి పెడుతుందన్న వాళ్ళు ఈరోజు వాళ్ళ కొడుకులందరినీ ఐటీ చదివించి ఉద్యోగాలు చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే చెప్తున్నా, మళ్ళీ అమరావతిని లేకపోతే రాష్ట్రాన్ని ఉద్యోగ కల్పనలో మన పిల్లలకు అనుకూలంగా చేస్తా. ఇక్కడ కూర్చొని ప్రపంచంలో ఏ కంపెనీలు కావాలన్నా పనిచేసే విధానానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వీళ్ళకే కాదు, ఇక్కడ ఉద్యోగస్తులు ఉన్నారు, ఇక్కడే సచివాలయం ఉంది, ఇక్కడే అన్ని కూడా మనకు ఇది చేశాం. నేను ఆ రోజు అన్ని కష్టాలుంటే పిఆర్సీ ఇచ్చాను, 43% పిఆర్సీ ఇచ్చాను. చరిత్రలో ఎప్పుడూ కష్టాలుంటాయి. నేను కష్టాన్ని ఒక అవకాశంగా తీసుకుని ఏ విధంగా ముందుకు పోవాలనో సంక్షోభం ఒక సవాలుగా తీసుకున్నా. 43% వాళ్ళకి ఇచ్చిన తర్వాత కూడా సంపద సృష్టిస్తూ ముందుకు పోయాం. ఈరోజు మీరు చూడండి, సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు. ఎన్ని హామీలు, 1-2 కాదు, పోతూ పోతూ నువ్వేమడిగినా ఆకాశమే హద్దుగా హామీలు ఇచ్చాడు. ఇప్పుడు అబద్ధాలే హద్దుగా, ఆకాశమే హద్దుగా ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. ఇలాంటివన్నీ కూడా చేస్తూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు ఉద్యోగస్తులు పిఆర్సీ ఇవ్వలేదు, డిఏలు లేవు, టీఏలు లేవు, అన్ని పెండింగ్ లో ఉన్నాయి. ఇంట్లో ఎవరన్నా పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా, ఆరోగ్య సమస్య వచ్చినా మా పోలీస్ సోదరులు ఇక్కడే ఉన్నారు. ఏం తమ్ముళ్ళు మీ పిఎఫ్ మీకు వస్తా ఉందా అని అడుగుతున్నా, మీ డిఏ మీకు వస్తా ఉందా అని అడుగుతున్నా, మీ జీతాలు మీకు వస్తున్నాయని అడుగుతున్నా, మీరు దాచుకున్న డబ్బులు మీకు వస్తున్నాయంటున్నా. ఇప్పటికైనా మీరు మారకపోతే దేవుడు ఏం చేస్తాడో నాకైతే అర్థం కావడంలా. మీ పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు.